Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Finally, మన దగ్గర హీరో ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ క్రూజ్ కంట్రోల్ రైడ్ బై వైర్ రైడింగ్ మోడ్స్ ఉన్న కొత్త వేరియంట్ అయితే వచ్చేసింది. దీని యొక్క షోరూమ్ ప్రైస్ అన్నది 1,05,000 రూపీస్ ఉంది. సో ఎవరైనా నియర్ బై సుచిత్ర ఎనీ హీరో ప్రోడక్ట్ తీసుకుందాం అనుకుంటే కనుక గీతా హీరో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఆల్ న్యూ ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ని డీటెయిల్గా రైడ్ చేసి ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. దీంట్లో మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్లో, రెడ్ అండ్ ఇది గ్రే కలర్ అనమాట. నాకు పర్సనల్లీ ఈ గ్రే ఇంకా రెడ్ అనేది చాలా బాగా నచ్చింది. గ్రీన్ అనేది ఓకే అయితే ఉంది. సో గ్రీన్ అనేది కవాసాకి ఇన్స్పైర్డ్ కలర్ అనమాట. సో ఇక్కడ మనకి ఎల్లో కలర్లో ఆర్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ 125. సో ఇదైతే దీని యొక్క 360 వ్యూ అనుకోండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మనకి అప్గ్రేడ్స్ అయితే అయ్యాయి దీంట్లో. సో రైడ్ చేద్దాం, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్లీ ఈ బైక్ పైన కూర్చోగానే ఈ ట్యాంక్ ఏదైతే ఉంది కదా, దీనివల్ల డెఫినెట్లీ కవాసాకి Z900 పైన కూర్చున్నట్టే ఉంటుంది. సో అలాంటివి ఉంటుంది, అలాంటి బండి అయితే కాదు, బట్ ఒక 125cc మినీ Z900 అంటారు చాలామంది. సో ఒకసారి ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. దీంట్లో మనకి కొత్త మీటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఇది స్వైప్ అప్. అండ్ దీంట్లో i3s టెక్నాలజీ కూడా ఉంది, ఇంతకుముందు ఉండేది కాదు, దీంట్లో యాడ్ చేశారు. న్యూ స్విచ్ గేర్, క్రూజ్ కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. ప్రజెంట్ క్రూజ్ కంట్రోల్ అయితే నేను చూపించలేకపోతాను, ఎందుకంటే మీటర్ అనేది డిస్కనెక్ట్ ఉంది కాబట్టి. సో పర్ఫార్మెన్స్ మిగతా అనేది చెప్తాను, క్రూజ్ కంట్రోల్ రియల్గా అవసరమా లేదా అని కూడా చెప్తాను. సో లెట్ స్టార్ట్. సో ఇదైతే మనకి ఐడ్లింగ్లో సౌండ్ అన్నమాట. ఒక్కసారి మీకు రవిస్తాను. సో ఇదైతే మనకి ఎగ్జాస్ట్ నోట్. క్లచ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా లైట్ ఉంది. లెట్ మీ పుట్ ది ఫస్ట్ గేర్ బాక్స్ కొద్దిగా మనకి స్టిఫర్ సైడ్లో అయితే ఉంది. లెట్ మీ క్లోజ్ ది వైజర్. గేర్ బాక్స్ చెప్పినట్టు కొద్దిగా హార్డ్ ఉంది, మేబీ కొత్త బైక్ కదా, ఇప్పటివరకు ఇంకా ఎవరు రైడ్ చేయలేదు దీన్ని. అండ్ ఇక్కడ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ది టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, చాలా మంచి సస్పెన్షన్ ఉంది ఫ్రంట్ది. ఇలాంటి పోటోల్స్ని కూడా చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది. రియర్ది ఏంటంటే మనకి కొద్దిగా స్టిఫ్ సస్పెన్షన్ ఉంది, లిటిల్ బిట్ స్టిఫ్ సస్పెన్షన్. అది ఎందుకు అని అంటే దానికి మెయిన్ రీజన్ మనకి హై స్పీడ్లో మంచి స్టెబిలిటీ ప్రొవైడ్ చేయడానికి. ఇక్కడ చింటూ బ్రోస్ అయితే ఉన్నారు. ఇంతకుముందు ఆ వైట్ చింటూ బ్రో చాలా డేంజర్ ఉంది, ఎందుకంటే నేను నార్మల్గా 20-30 స్పీడ్లో వస్తేనే నన్ను ఉరికిచ్చిండు అనమాట. అందుకే నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సో హైవే పైన ఎక్కిన తర్వాత కొద్దిగా నడిపి డీటెయిల్గా చూపిస్తాను. సో రోడ్ పైన ఎక్కిన తర్వాత కలుద్దాం. సో ఈ బైక్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది కదా, క్రూజ్ కంట్రోల్ రియల్గా అవసరమా అంటే, సో ఇలాంటి సిటీలో ఎవరు యూజ్ చేస్తారు బ్రో క్రూజ్ కంట్రోల్? ఒకటి మీరు ఆలోచించండి. క్రూజ్ కంట్రోల్ అనేది మెయిన్లీ మనకి హైవే పైన మాత్రమే యూజ్ అవుతుంది, సిటీలో అస్సలు యూజ్ అవ్వదు. అండ్ రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ క్రూజ్ కంట్రోల్ అలాగే రైడింగ్ మోడ్స్ ఇవన్నీ కూడా మనకి యాడ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనకైతే ఉన్నాయి. అండ్ థ్రాటిల్ బై వైర్ అయితే ఇది ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది బాగుంటుంది. అండ్ మనకి మైలేజ్ కూడా డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ పవర్ లాస్ అనేది కూడా ఎక్కడ ఉండదు, థ్రాటిల్ రెస్పాన్స్ చాలా క్విక్ ఉంటుంది. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒకటి ఈ సెన్సార్ కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్క మీరు సూపర్ బైక్స్ కానివ్వండి, అబో 300-400cc మోటార్ సైకిల్స్లో కూడా మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ వస్తుంది. బట్ ఈ దీంట్లో 125cc రైడ్ బై వైర్ టెక్నాలజీ అనేది నాకు తెలిసి అంత యూజ్ ఏం కాదు. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా అంత యూజ్ కాదు. మేబీ రైడింగ్ మోడ్స్ లిటిల్ బిట్ మనకి యూజ్ అనేది ఉండొచ్చు, కానీ ఈ రైడ్ బై వైర్ కానీ అలాగే క్రూజ్ కంట్రోల్ అనేది నాకు తెలిసి అంత యూజ్ అవుతే లేదు. ఎవరైతే ఎక్స్ట్రీమ్ 125R తీసుకొని లైక్ మెయిన్గా టూరింగ్ వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం యూజ్ అవుతుంది. హైవే మెయిన్గా ఎక్కువ నడుపుతాను అనుకున్న వాళ్ళకి మాత్రమే, ఎందుకంటే సిటీలో యూజ్ అవ్వదు. ఎక్కడ ఆన్ చేస్తాం బ్రో క్రూజ్ కంట్రోల్ మనము? అది ఒకటి ఇష్యూ అయితే ఉంది. అండ్ దీంట్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి IBS ఉంది, ABS ఉంది. అండ్ ABSలో మనకి సింగిల్ సీట్ ఆప్షన్ అయితే ఉంది. దీంట్లో ఓన్లీ స్ప్లిట్ సీట్. ఇది డ్యూయల్ ఛానల్ ABS. సో 125cc డ్యూయల్ ఛానల్ ABS అవసరమా అంటే అవసరం అనొచ్చు, అవసరం లేదు కూడా అనొచ్చు. ఎందుకు అవసరం అంటే, సో ఎందుకంటే మనకి సేఫ్టీ అనేది డెఫినెట్లీ యాడ్ అవుతుంది. అది 125cc అవ్వనండి, 100cc అవ్వనండి. మనకి బ్రేకింగ్ బాగుంటే డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంది. మీరు ఎలాంటి రోడ్లో బ్రేకింగ్ అనేది అప్లై చేసినా కూడా మనకి ఎక్కడ కూడా ఇక్కడ నేను బ్రేక్ వేస్తే స్కిడ్ అయిపోయి పడిపోతాను అనేది భయం అయితే అస్సలు ఉండదు. అదొక అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ ఈ డ్యూయల్ ఛానల్ ABS ఇవ్వడం వల్ల డెఫినెట్లీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీంట్లో ఏదైతే ఎక్స్ట్రీమ్ 125R సింగిల్ సీట్ కానీ స్ప్లిట్ సీట్లో కానీ సింగిల్ ఛానల్ ABS ఉంది కదా, అది వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్లో. దీని కాస్ట్ అనేది డెఫినెట్లీ ఎక్కువ ఉంది. ఎవరికైతే డ్యూయల్ ఛానల్ ABS కంపల్సరీ ఉండాలి, 125cc ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, టైప్ సి ఛార్జింగ్ పోర్టు, క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ అలాగే రైడింగ్ మోడ్స్ ఇలాంటి మీటర్ అన్నీ కావాలి అనుకుంటే మాత్రమే మీరు దీనికి కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ అనేది డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది.
కొద్దిగా మీరు ప్రైస్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ 160cc మోటార్ సైకిల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, 150, 160వి. సో అది మీరు ఆలోచించుకోండి మీకు ఏం కావాలని చెప్పేసి. సో మనం స్పీడ్ అనేది పెరిగిన కొద్దీ మనకి ఆ ఎగ్జాస్ట్లో గ్రంట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. దీంట్లో మెయిన్లీ ఏంటంటే లో ఎండ్ కానీ మిడ్ ఎండ్ కానీ చాలా బాగుంది. టాప్ ఎండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ 2 valve ఇంజన్. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కిక్ స్టార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీ బ్యాటరీ డ్రైన్ అయిన తర్వాత కూడా మీరు కిక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి దీంట్లో ఈ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఏదైతే ఉంది కదా, దీనివల్ల ఇక్కడ పక్కకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడు గేర్ అనేది డౌన్ చేయాలి, ఎప్పుడు గేర్ అనేది అప్ చేయాలి, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అనేది దీంట్లో ఉంది. అండ్ i3s టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి మీరు ఎక్కడన్నా మీ మోటార్ సైకిల్ని ఆపి ఒక 3 to 10 seconds మధ్యలో మీరు ఐడిల్లో ఉంచితే కనుక ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు థ్రాటిల్ అనేది కానీ లేకపోతే క్లచ్ పుల్ చేస్తే కానీ సో బైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ మనకి ఏంటంటే మెయిన్గా ఫ్యూల్ సేవింగ్ అవుతుంది కాబట్టి మైలేజ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ ఈ 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, దీంట్లో డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే పర్ఫార్మెన్స్లో పెద్ద డిఫరెన్స్ ఏమి మీరు నోటీస్ చేయరు. ఓన్లీ మీరు ఇనిషియల్గా థ్రాటిల్ ఇస్తారు కదా, ఆ థ్రాటిల్ రెస్పాన్స్లో మాత్రం మీరు డెఫినెట్లీ నోటీస్ చేస్తారు. థ్రాటిల్ రెస్పాన్స్ అనేది టోటల్గా మారిపోతుంది. మనకి పవర్ మోడ్లో ఏంటంటే కొద్దిగా అగ్రెసివ్గా వస్తుంది, అలా పనిచేస్తుంది అన్నమాట. అండ్ ఒక్కోసారి ఏంటంటే మనము రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ మోడ్స్ ఏవైతే ఉన్నాయి కదా అంత ప్రాపర్గా పనిచేయట్లేదు. ఒక్కోసారి మేబీ ఇది టెస్ట్ రైడ్ మోటార్ సైకిల్ ప్రాపర్ మీటర్ కనెక్షన్ లేదు కాబట్టి అలా అవుతుంది అనుకుంటా. ఎవరైనా కానీ ఆల్రెడీ గ్లామర్ ఎక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి రైడింగ్ మోడ్స్, ఈ క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ ఇవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఎవరికైతే 125ccలో మంచి సస్పెన్షన్ ఉండాలి, ఎందుకంటే ఇది సస్పెన్షన్ ఫ్రంట్ది చాలా బాగా ట్యూన్ చేశారు, రియర్ది కూడా చాలా బాగా ట్యూన్ చేశారు. ఫ్రంట్ది మనకి ప్రతి ఒక్క పోటోల్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ రియర్ది స్టిఫ్ ఉంది కొద్దిగా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం హై స్పీడ్స్లో కానీ కార్నరింగ్ చేస్తున్నప్పుడు మనకి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, బెటర్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బ్రేక్స్ బాగున్నాయి. రియర్ బ్రేక్ అనేది నేను అప్లై చేస్తున్నాను కదా, నాకు ఇంతకు ముందు ఉన్న డ్రమ్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిస్క్కి పెద్ద డిఫరెన్స్ అనేది తెలియట్లేదు నాకు. ఒకటి ఏబిఎస్ ఉంది కదా, ఒకవేళ ఏబిఎస్ అనేది కనెక్ట్ ఉండుంటే నేను మట్టి రోడ్లో ఏబిఎస్ అనేది టెస్ట్ చేసేవాడిని. సో ఏబిఎస్ అనేది కనెక్ట్ లేదు. ఫ్రంట్ బ్రేక్ అయితే యాజ్ ఇట్ ఈస్ ముందులాగానే బాగానే ఉంది, సో కొట్టగానే పడుతుంది, కానీ కొద్దిగా మనకి రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ చేయాలన్నమాట. బ్రేక్స్ ఆర్ గుడ్ బట్ నాట్ టాప్ నాచ్ అని చెప్పాలి నేను. కానీ 125ccలో వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ దీని బ్రేక్స్ అనేది బాగున్నాయి. లైక్ టీవీఎస్ రైడర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ బాగున్నాయి దీని బ్రేక్స్. అండ్ ఇంకొకటి హ్యాండిల్ బార్ ఏదైతే ఉంది కదా చాలా అప్రైట్ ఉంది. లీనింగ్ యాంగిల్ అనేది లిటిల్ బిట్ లీనింగ్ యాంగిల్ ఉంది, మరీ లీన్ ఎక్కువ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు లాంగ్ రైడ్స్ చేద్దాం అనుకున్నా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ట్రాఫిక్లో కూడా మనకి మెనవరింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మెయిన్లీ దీని యొక్క హెడ్లైట్ అన్నమాట, నైట్ టైంలో మనకి చాలా మంచి విజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపేరింగ్ టు రిఫ్లెక్టర్స్. దీంట్లో మనకి ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ రీసెంట్గానే మనకు CB125 ఆర్నెట్లో USD ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. USD ఫోక్స్ అనేవి సిటీ రోడ్స్కి బాగుంటాయి, కానీ మీరు ప్రతి ఒక్క రోడ్లో యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రము అస్సలు యూజ్ అవ్వవు USD ఫోక్స్. అండ్ ప్రతి ఒక్క ప్లేస్లో మీరు యూజ్ చేయాలంటే టెలిస్కోపిక్ ఈజ్ ది బెస్ట్ సస్పెన్షన్, ఎలాంటి రోడ్లోనే యూజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ మనకి దుబాయ్ లాంటి రోడ్స్ ఉన్నాయి, మంచి రోడ్స్, నీట్ అండ్ క్లీన్ రోడ్స్ ఉన్నాయంటే మాత్రమే USD చాలా బాగా పనిచేస్తాయి. లేదంటే ఇలాంటి రోడ్స్లో చిన్న పోటోలు వచ్చినా కూడా మనకి ఫోక్ సీల్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో అక్కడ మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. అండ్ USD ఫోక్స్లో మనకి ఫోక్ సీల్ అనేది ఒక్కసారి బ్రేక్ అయింది అనుకోండి, అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? ఫోక్ సీల్ అనేది బ్రేక్ అయిన వెంటనే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే అక్కడ ఫోక్ ఆయిల్ ఏదైతే ఉంటుంది కదా అది డైరెక్ట్ వచ్చి బ్రేక్ పైన పడుతుంది అన్నమాట. అప్పుడు మనకు బ్రేక్ అనేది పడదు, బ్రేక్ అనేది టోటల్గా స్కామ్ అయిపోతుంది, అస్సలు బ్రేక్ పడదు. మీరు చూసుకోకుండా ఉంటే మీరు బ్రేక్ అప్లై చేస్తారు, బ్రేక్ అనేది ఆయిల్ పడుతూ ఉంటుంది కాబట్టి స్లిప్ అయిపోతుంది. సో అక్కడ మనకి ఫ్రిక్షన్ అనేది పట్టుకోదన్నమాట. ఆ బ్రేక్ ప్యాడ్స్ ఎంత పుష్ చేసినా క్యాలిపర్ నుంచి మనకు అది బయట అనేది పడదు, బ్రేక్స్ అనేది అప్లై కావు కాబట్టి అక్కడ డెఫినెట్లీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదొక చిన్న ఇష్యూ అనేది ఉంటుంది దాంతో. లేదంటే USD ఫోక్స్ మంచి రోడ్స్ ఉంటే మాత్రం చాలా మంచి హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మేబీ నెక్స్ట్ అప్డేట్లో దీంట్లో కూడా USD ఫోక్స్ అనేది ఇస్తారనుకుంటా. సో ఆల్రెడీ Xtreme 125 పైన డీటెయిల్గా రైడ్ రివ్యూ అనేది షూట్ చేశాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో ఎవరికైతే మెయిన్గా డ్యూయల్ ఛానల్ ABS కావాలి, క్రూజ్ కంట్రోల్ కావాలి, రైడింగ్ మోడ్స్ కావాలి, ఇవన్నీ మాకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రమే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు మీకు వాల్యూ ఫర్ మనీ కావాలి అనుకుంటే డెఫినెట్లీ సింగిల్ ఛానల్ ABS అయితే మోర్ వాల్యూ ఫర్ మనీ అన్నమాట. సో ఇది కొద్దిగా మీకు ప్రైస్ అనేది మీరు ఎక్కువ పెట్టగలుగుతారు. మాకు Xtreme 125 డ్యూయల్ ఛానల్ ABS కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అనుకుంటే యూ క్యాన్ బై దిస్.
సేమ్ ఇంజన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కలర్స్ అండ్ ప్రైస్ అనేది ఎక్కువైంది. అండ్ ఈ న్యూ స్విచ్ గేర్స్ వస్తున్నాయి, మనకి క్రూజ్ కంట్రోల్ వస్తుంది, రైడ్ బై వైర్స్ వస్తున్నాయి, అండ్ 3 రైడింగ్ మోడ్స్ వస్తున్నాయి, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది, అండ్ దిస్ న్యూ మీటర్. ఇవన్నీ పక్కన పెడితే ఎవ్రీథింగ్ అయితే పాత దాంట్లో ఏమున్నాయో దీంట్లో కూడా అవే ఉన్నాయి. రైడ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కానీ మనకు ఎవ్రీథింగ్ అయితే సేమ్ ఉంటాయి. సో ఇవి మీరు ఆలోచించుకొని తీసుకోండి, మీకు ఏం అవసరం ఉంది రియల్గా అనేది ఆలోచించి తీసుకోండి. మీకు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ డ్యువెల్ డిస్క్ కావాలి అనుకుంటే టీవీఎస్ రైడర్లో డ్యువెల్ డిస్క్ ఉంది. దాంట్లో ఇంతకుముందు ఏబిఎస్ ఉండేది కాదు, ఇప్పుడు ఏబిఎస్ కూడా ఇచ్చేస్తారు. అది కూడా చాలా మంచి మోటార్ సైకిలే, సిటీ కోసం వాడుకోవాలి, మైలేజ్ మంచిగా రావాలి. అండ్ దాంట్లో కొద్దిగా టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ఎక్స్ట్రీమ్ 125R. ఎందుకంటే అది 3 వాల్వ్ ఇంజన్, దాంట్లో ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. దాంట్లో కూడా రైడింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఆ రైడింగ్ మోడ్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే మనకి బేసిక్గా అది ఈసీయూ నుంచి ట్యూన్ అయి ఉంటుంది. మనకు ఎకో మోడ్లో ఏంటంటే అరౌండ్ 95 వరకు స్పీడ్ అనేది లిమిట్ ఉంటుంది. ఈసీయూ అనేది అక్కడికి పెట్రోల్ అనేది కట్ ఆఫ్ చేసేస్తుంది. సో అక్కడ మనకి అక్కడికి ఆగిపోతుంది, మీకు మిస్సింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది 95 దగ్గర. మీరు పవర్ మోడ్లో పెట్టుకుంటే ఏంటంటే దాని తర్వాత మనకి అరౌండ్ 95 ప్లస్ మనకి 100, 110, 115 వరకు అయితే పవర్ మోడ్లో వెళ్తుంది. అక్కడ మనకి మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది. అండ్ ఎకో మోడ్లో ఏంటంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది, అక్కడ పర్ఫార్మెన్స్ తక్కువ వస్తుంది. తక్కువ అంటే మరీ లీనియర్ పవర్ ఏమి ఉండదు. మీరు పవర్ మోడ్ మెయిన్లీ హైవే పైన యూజ్ అవుతుంది రైడర్లో. దీంట్లో ఎలా ఉన్నాయి మోడ్స్ అంటే మెయిన్గా మనకు థ్రాటిల్ రెస్పాన్స్లోనే చేంజ్ ఉంది, మిగతా అంతా మనకి సేమ్ అయితే ఉంటుంది. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.